నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, హృదయంలో ప్రేమ పుట్టించడం కష్టం, అలాగే మంచి హృదయంలో ప్రేమని తుడిచివేయడం అంతకంటే కష్టం. ప్రేమ అంటే కలిసి ఉండడం మాత్రమే కాదు, దూరాన్ని కూడా దగ్గరగా ఫీల్ అవ్వడమే. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం కత్రినా కైఫ్ విషయమే. బాలీవుడ్ సెలబ్రిటీ జంట అయిన కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నట్లు వార్తలు చాలా రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అందుకు తగ్గట్లే ఇటీవల కాలంలో కత్రినా పెద్దగా బయట కనిపించకపోవడం, కనిపించిన ఫుల్ బాడీని కవర్ చేసేలా వదులుగా ఉండే బట్టలు వేసుకోవడంతో ఆమె ప్రెగ్నెన్సీ రూమర్స్ నిజమేనని అభిమానులు భావించారు. ఇక కొద్ది రోజుల క్రితం విక్కీ కౌశల్ కూడా ఈ వార్తలపై స్పందిస్తూ అలాంటిదేమీ లేదన్నట్లు చెప్పి ప్రెగ్నెన్సీ వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టాడు. ఇదిలా ఉంటే సెలబ్రిటీలు గర్భం దాల్చిన తర్వాత బేబీ బంప్ ఫోటోషూట్లు చేసుకోవడం ట్రెండీగా మారిపోయింది. సెలబ్రిటీలే కాకుండా సామాన్యులు కూడా ఈ ట్రెండ్ ని ఫాలో చేస్తూ తాము పేరెంట్స్ కాబోతున్నామనే విషయాన్ని ఫోటోషూట్స్ ద్వారా గ్రాండ్ గా అనౌన్స్ చేసుకుంటున్నారు. ఈ కోవలోనే కత్రినా కైఫ్ కూడా బేబీ బంప్ తో తన ఇంట్లో ఫోటోషూట్ నిర్వహించిందని, అందుకు సంబంధించిన ఫోటోస్ మీడియాలో వైరల్ అవ్వగా కొంతమంది హ్యాపీగా ఫీల్ అయి ఆ దంపతులకి విషెస్ ని తెలియజేస్తే, మరికొంతమంది అది కమర్షియల్ యాడ్ షూటింగ్ లో భాగంగా తీసుకున్న ఫోటోలని లైట్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ తల్లిదండ్రులు కాబోతున్నట్లు కత్రినా తన సోషల్ మీడియాలో బేబీ బంప్ తో ఉన్న ఫోటోలని షేర్ చేస్తూ తమ జీవితంలో అత్యంత అందమైన దశకి స్వాగతం పలుకుతున్నామని, కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుందంటూ పోస్ట్ పెట్టడంతో ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. అసలు కత్రినా కైఫ్ తనకన్నా 6 ఏళ్లు చిన్నవాడిని పెళ్లి చేసుకోవడానికి గల కారణాలేంటి? రణబీర్ కపూర్ తో పెళ్లి దాకా వెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయింది? సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ మధ్య అసలు ఏం జరిగింది? అక్షయ్ కుమార్ వల్లే కత్రినా స్టార్ హీరోయిన్ గా ఎదిగిందా? కత్రినా కైఫ్ ప్రెగ్నెన్సీ వార్తల్లో ఎంతవరకు నిజముంది? తన ఆస్తి కోసమే విక్కీ కౌశల్ కత్రినాని పెళ్లి చేసుకున్నాడా అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. టీ రుచులతో మీరు అలసిపోయి ఉంటారు, అందుకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి, కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఇక వివరాల్లోకి వెళితే, కత్రినా తండ్రి మహమ్మద్ కైఫ్ కాశ్మీర్ లో పుట్టి పెరగగా పని నిమిత్తం లండన్ కి వెళ్లి సెటిల్ అయ్యాడు. అలా అక్కడ లాయర్ గా మరియు సోషల్ యాక్టివిస్ట్ గా పనిచేస్తున్న సుజైన్ అనే ఆమెతో ప్రేమలో పడి ఎక్కువ మంది పిల్లల్ని కనాలని డిసైడ్ అయి వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇక వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 7 అమ్మాయిలు, 1 అబ్బాయి జన్మించారు. అందులో 4వ సంతానమే కత్రినా కైఫ్. అలా ఒక స్టేజ్ లో కత్రినా కైఫ్ తండ్రికి మరో మహిళతో ఏర్పడిన సన్నిహిత్యం కారణంగా తన భార్యకి విడాకులు ఇచ్చేసి 8 మంది పిల్లల బాధ్యతల్ని ఆమెకి అప్పగించేసి వెళ్లిపోవడంతో కుటుంబ బాధ్యతలన్నీ తల్లి మీదే పడ్డాయి. ఇదిలా ఉంటే కత్రినా తల్లి సోషల్ యాక్టివిస్ట్ అవ్వడంతో ఈమె సర్వీస్ లో భాగంగా తరచూ తన పిల్లల్ని తీసుకుని హాంకాంగ్, ఫ్రాన్స్, జపాన్, కువైట్, స్విట్జర్లాండ్, పోలాండ్ అని వెళుతూ ఉండడంతో తన 8 మంది పిల్లల్ని స్కూల్ కి పంపించేందుకు కుదిరేది కాదు. దీంతో ఒక హోమ్ టీచర్ ని అపాయింట్ చేసి వారికి ఇంట్లోనే చదువు చెప్పిస్తుండేది. ఈ క్రమంలోనే కత్రినా తల్లికి ఇండియా నుండి సోషల్ సర్వీస్ పని నిమిత్తం పిలుపురాగా పాండిచ్చేరికి వచ్చి కొన్నాళ్ళు అక్కడే ఉన్న క్రమంలో పాండిచ్చేరి క్లైమేట్, బీచెస్, ఫుడ్, అక్కడి కల్చర్ కత్రినా తల్లికి బాగా నచ్చడంతో అక్కడే ఒక ఇల్లుని అద్దెకు తీసుకొని తన పిల్లలతో అక్కడే సెటిల్ అయింది. ఇక అలా వీరి ఫ్యామిలీ పెద్దగా ఉండడం, మరోవైపు తల్లి సంపాదన సరిపోకపోవడంతో కుటుంబం 3 పూటలా భోజనం చేయలేని పరిస్థితి ఉండేది. ఇక అలా కత్రినా కైఫ్ చిన్నప్పటి నుండి తన తల్లి కష్టాన్ని చూసి పెరగగా ఆమెకి తన వంతు సహాయం చేయాలని తన 16వ ఏటకి మోడలింగ్ చేయడం మొదలెట్టింది. అలా లోకల్ బ్రాండ్స్ కి మోడల్ గా చేస్తూ కొన్ని ర్యాంప్ వాక్స్ లో చేస్తున్నా అంతలా డబ్బులు రాకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉండేది. ఈ క్రమంలోనే కొంతమంది మోడల్ కోఆర్డినేటర్ సహాయంతో విజయ్ మాల్యా నిర్వహిస్తున్న కింగ్ ఫిషర్ క్యాలెండర్ గర్ల్స్ పోటీల్లో పాల్గొని గెలిస్తే మోడలింగ్ తో పాటు సినిమాల్లో కూడా ఛాన్సులు వస్తాయని తెలుసుకున్న కత్రినా కైఫ్ తన ఫ్యామిలీ కోసం ఏదైనా చేయడానికి రెడీ అయింది. అలా 2002లో కింగ్ ఫిషర్ క్యాలెండర్ పోటీల్లో పాల్గొనగా ఈ షోలో కత్రినా కైఫ్ దిగిన బికినీ ఫోటోలు వైరల్ అవ్వడంతో ఆ ఫోటోల్ని చూసి ఇంప్రెస్ అయిన డైరెక్టర్ కైజర్ గుస్తార్ కత్రినాకి బూమ్ అనే మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వగా ఆ మూవీ 2003లో రిలీజ్ అయి అటొచ్చి ఇటు వెళ్లిపోయింది. ఇక అలా తను చేసిన మొదటి మూవీయే ఫ్లాప్ అవడంతో తనకిక పైన ఛాన్సులు రావని డిసైడ్ అయిన కత్రినా సౌత్ మూవీస్ లో ట్రై చేయగా వెంకటేష్ హీరోగా యాక్ట్ చేసిన మల్లీశ్వరి మూవీలో హీరోయిన్ గా చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఆ మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో పాటు కత్రినా అందానికి తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ని సంపాదించుకుంది. అలా ఆ తర్వాత బాలకృష్ణతో అల్లరి పిడుగు అని చేయగా ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో తన కెరియర్ కి ఫుల్ స్టాప్ పడింది అనుకుంది. అయితే సినిమా ఇండస్ట్రీలో ఒక అమ్మాయి హీరోయిన్ అవ్వాలన్నా, స్టార్ హీరోయిన్ గా ఎదగాలన్నా హీరో లేక డైరెక్టర్ సపోర్ట్ ఉంటేనే సాధ్యం అవుతుందని గ్రహించిన కత్రినా ఒక కాస్టింగ్ డైరెక్టర్ సలహాతో సల్మాన్ ఖాన్ ని ఒక పార్టీలో కలవగా
అందులో వీరిద్దరికీ పెరిగిన పరిచయం కాస్త కొద్ది రోజుల్లోనే సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ఒకే ఇంట్లో లివింగ్ టుగెదర్లో ఉండడంతో సల్మాన్ ఖాన్ తను యాక్ట్ చేసిన మేనే ప్యార్ క్యోं కియా మూవీలో కత్రినాకి హీరోయిన్గా ఛాన్స్ ఇవ్వగా ఆ మూవీ 15 కోట్లతో నిర్మించారు. అలా ఈ మూవీ 2005లో రిలీజ్ అయ్యి 56 కోట్లని కలెక్ట్ చేసి సూపర్ హిట్ అయింది. ఇక ఈ సక్సెస్ తో అక్షయ్ కుమార్ కత్రినాకి హమ్కో దివానా కర్ గయే అనే మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వగా ఈ మూవీలో కత్రినా అక్షయ్ జోడీకి జనాలు ఫిదా అవడంతో వీరిద్దరూ కలిసి నమస్తే లండన్, వెల్కమ్, దే ధనాధన్, తీస్మార్ ఖాన్ అని 10 సినిమాల వరకు చేస్తూ వీరిద్దరూ క్లోజ్ గా ఉన్నా అది ఛాన్స్ల కోసం హీరో హీరోయిన్ల మధ్య ఉండే అండర్స్టాండింగే తప్ప అది సీరియస్ రిలేషన్ కాదనే చెప్పొచ్చు. ఇక కత్రినా సల్మాన్ ఖాన్ తో కొన్నేళ్లు సీరియస్ రిలేషన్ లో ఉంటూ పార్ట్నర్, హలో, యువరాజు, బాడీగార్డ్, ఏక్తా టైగర్, టైగర్ జిందా హే, టైగర్ 3 అని చేస్తూ క్లోజ్ గా ఉండడంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు తెరపైకి రాగా డేట్ చేయడం ముద్దు, పెళ్లి చేసుకోవడం వద్దు అనే నినాదంతో ఉన్న సల్మాన్ ఖాన్ కత్రినాతో పెళ్లికి ఒప్పుకోకపోవడంతో హార్ట్ బ్రేక్ అయిన కత్రినా సల్మాన్ ఖాన్ తో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి తనతో ఫ్యామిలీ ఫ్రెండ్ గా ఉంటూ వస్తుంది. అయితే అజబ్ ప్రేమ్ కి గజబ్ కహానీ మూవీని కత్రినా రణబీర్ కపూర్ తో చేయగా అప్పటికే రణబీర్ దీపికతో లివింగ్ టుగెదర్ లో ఉన్నప్పటికీ కత్రినాతో పెరిగిన మంచి సన్నిహిత్యం కారణంగా దీపికతో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి కత్రినాతో సహజీవనం చేయడం మొదలెట్టాడు. అలా వీరిద్దరూ కలిసి రాజ్నీతి, జగ్గు జాసూస్ అని చేస్తూ ఒక స్టేజ్లో ఎంగేజ్మెంట్ని చేసుకొని త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ అమ్మాయిల విషయంలో ఊసరవెల్లిలా రంగులు మార్చే రణబీర్ కపూర్ ఒక పార్టీలో ఆలియా భట్ని కలవగా ఆమెతో పెరిగిన సన్నిహిత్యం కారణంగా వారిద్దరూ తరచూ చట్టాపట్టాలేసుకుంటూ పార్టీస్, పబ్స్ అని వెళ్లడంతో ఆ సమయంలో వీరిద్దరూ మీడియా కంట పడగా ఈ న్యూస్ కత్రినా కైఫ్ దాకా వెళ్ళింది. అలా తన హార్ట్ బ్రేక్ అవడంతో కత్రినా రణబీర్తో ఉన్న రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టేసింది. ఇక ఈ బ్రేకప్స్ తో విసుగు చెందిన కత్రినా కైఫ్ తన కెరియర్ వైపు దృష్టి పెట్టి వరుసగా సినిమాలు చేస్తూ మరోవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ ఫారెన్ ఈవెంట్స్ కి వెళ్తూ ఒకప్పుడు తినడానికి తిండి లేని స్థాయి నుండి ఇప్పుడు 500 కోట్ల నెట్వర్త్ ని కలిగి ఉండడం గమనార్హం. ఇక ఇదిలా ఉంటే 2021 నాటికి కత్రినా కైఫ్ కి 39 ఏళ్ళు అవడంతో ఈమె కూడా సల్మాన్ ఖాన్ లాగే పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉండిపోతుందనుకున్నారు. కానీ ఒకసారి కత్రినా కైఫ్ కాఫీ విత్ కరణ్ షోకి రావడం, కరణ్ కత్రినాతో మాట్లాడుతూ మీకు ఏ హీరోతో నటించాలని ఉందని అడగగా అందుకు కత్రినా వికీ కౌశల్ మంచి మూవీస్ చేస్తున్నాడని, అవకాశం వస్తే తనతో నటించాలని ఉందని చెప్పడంతో ఫ్యాన్స్ అందరూ త్వరలో వీరిద్దరూ కలిసి యాక్ట్ చేస్తున్నారనుకున్నారు. ఇక ఈ క్రమంలోనే వికీ కౌశల్ కూడా అదే షోకి రాగా కత్రినా మాట్లాడిన వీడియోని తనకి చూపించడంతో తన సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఇక అలా తన ఫేవరెట్ హీరోయిన్ తో యాక్ట్ చేసే ఛాన్స్ వస్తే తనలాంటి ఒక అదృష్టవంతుడు లేడని ఒక ఫ్యాన్ బాయ్ ఫీలింగ్ ని ఎక్స్ప్రెస్ చేయడంతో వీరిని ఎవరు అంతలా సీరియస్ గా తీసుకోలేదు. ఈ క్రమంలోనే వికీ కౌశల్ 2019లో ఒక అవార్డ్ ఫంక్షన్ ని హోస్ట్ చేయగా అందులో కత్రినా అవార్డు తీసుకునేందుకు స్టేజ్ పైకి రావడంతో వికీ కౌశల్ కామెడీగా మీరు ఒక మంచి వికీ కౌశల్ ని వెతికి పెళ్లి చేసుకోవచ్చు కదా అని అడగడంతో కత్రినా నవ్వుతూ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఎందుకంటే అక్కడ సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్లు ఉండడంతో కత్రినా సైలెంట్ గా ఉన్నప్పటికీ వికీ కౌశల్ మాత్రం తన మాటల్ని కంటిన్యూ చేస్తూ ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ నడుస్తుందని పెళ్లి చేసుకుంటారా అనగానే వికీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి అక్కడున్న వారందరూ నవ్వుకున్న ఆ రోజు రాత్రి ఏర్పాటు చేసిన పార్టీలో కత్రినా, వికీ కౌశల్ తామిద్దరూ మొబైల్ నెంబర్స్ ని ఎక్స్చేంజ్ చేసుకుని అప్పటి నుండి తరచూ మెసేజెస్, కాల్స్ చేసుకుంటూ బిజీ అయి కొద్ది రోజులకే ప్రేమలో పడ్డారు. కానీ వీరిద్దరూ ఎక్కడా తమ ప్రేమని ఎక్స్ప్రెస్ చేసుకోకుండా మూవీస్ చేసుకుంటూ బిజీగా ఉన్న క్రమంలోనే ఉన్నట్టుండి కత్రినా, వికీ కౌశల్ డేట్ చేస్తున్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు మీడియాలో హల్చలైనా ఎవరూ వీరిని సీరియస్ గా తీసుకోలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు వీరు కలిసి ఒక మూవీలో గానీ ఒక యాడ్ లో గానీ యాక్ట్ చేయలేదని, అంతేకాకుండా కత్రినా కైఫ్ కంటే వికీ కౌశల్ 6 ఏళ్లు చిన్నవాడవడంతో అవన్నీ ఫేక్ మాటలని ఫ్యాన్స్ కూడా లైట్ తీసుకున్నారు. కానీ ఉన్నట్టుండి 2021 డిసెంబర్ 9న రాజస్థాన్లోని ఒక రెసార్ట్లో వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఆ పిక్స్ ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో నెటిజన్లు మరియు వీరి ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అయినా కూడా కొంతమంది వీరి జంట ఎక్కువ రోజులు కలిసి ఉండదని, త్వరలోనే విడాకులు తీసుకుంటారనే వార్తలు హల్చల్ చేయడం, అందుకు తగినట్లే ఆ మధ్యలో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారని, ఇద్దరికీ అండర్స్టాండింగ్ కుదరక కత్రినా కైఫ్ తన తల్లి దగ్గర ఉంటుందనే వార్తలు హల్చల్ అయ్యాయి. ఇక ఈ వార్తలు వైరల్ అవ్వడంతో వీటిపై స్పందించిన వికీ కౌశల్ తాము బాగానే ఉన్నామని, ఊరికే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వార్తలకి ఫుల్ స్టాప్ పడ్డాయి. ఇక ఇదిలా ఉంటే వీరిద్దరికి పెళ్లై 4 సంవత్సరాలైనా పిల్లలు పుట్టకపోవడంతో కత్రినా కైఫ్ కి 42 ఏళ్లు కాగా ఏజ్ ఫ్యాక్టర్ వల్ల పిల్లల్ని కనట్లేదేమో అని అందరూ అనుకున్నారు. ఇక ఆ వార్తల్ని పట్టించుకోకుండా తాజాగా కత్రినా సోషల్ మీడియాలో తను బేబీ బంప్ తో ఉన్న ఫోటోలని పోస్ట్ చేయడంతో వాటిని చూసిన కత్రినా, వికీ కౌశల్ ఫ్యాన్స్ మరియు నెటిజన్లు ఈ దంపతులకి విషెస్ ని తెలియజేయగా వచ్చే నెలలో కత్రినా పండంటి బిడ్డకి జన్మనివ్వబోతున్నట్లు తెలుస్తుంది. మీకు కత్రినా కైఫ్ నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, ఒకసారి మీ నొప్పిని తగ్గించడానికి ఏ మెడిసిన్ కూడా పనిచేయకపోవచ్చు,
కానీ మీ మనసుకి నచ్చిన వారితో 5 నిమిషాలు మాట్లాడితే మీకున్న బాధలన్నీ తగ్గిపోతాయి. ఇది ఫోక్స్ కత్రినా కైఫ్ ప్రెగ్నెన్సీలోని కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.